భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని బండారు గుంపుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 5 ఎకరాల భూమి వివాదంలో కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నారు. తొగ్గుడెం గ్రామానికి చెందిన కుర్సుం రాజులు కుటుంబంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం హాస్పిటల్ కి తరలించారు. తమ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు రాళ్లు, కత్తులతో దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని బండారు గుంపుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 5 ఎకరాల భూమి వివాదంలో కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నారు. తొగ్గుడెం గ్రామానికి చెందిన కుర్సుం రాజులు కుటుంబంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం హాస్పిటల్ కి తరలించారు. తమ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు రాళ్లు, కత్తులతో దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మేము గత 20 సంవత్సరాల నుంచి మేమే సాగులో చేస్తున్నాం. జామాయిల పంట నరికిస్తున్నాం, అమ్ముకుంటున్నాం. అన్ని మాకు సాగుతున్నాయి, బాగానే ఉన్నాయి. వాళ్ళకి ఏ హక్కు పత్రాలు కూడా లేవు. వాళ్ళు మమ్మల్ని కొట్టింది 4గురిని, పాపారావు, భీమరాజు, వాళ్ళ అల్లుళ్ళు, కూతుర్లు అందరు కలిసి రాళ్లతోనే బాగా దౌర్జన్యం చేశారు. కర్రలతో కట్టిన కారం కూడా చల్లారు నా మీద. అది మంట కూడా ఉంది. స్కాన్ దాడి సీరియస్ గా ఉన్నారు. ఇది మీ ముగ్గురం కూడా ఎమర్జెన్సీలో తీసుకెళ్తున్నారు. ఏదంటే పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోమని చెప్పాను. అంత చెప్పిన వెనకాకుండా నా మీద రాళ్ళు విసిరి దాడి చేస్తూ కొట్టని నన్ను ఎత్తి పారేసారు అందరు కలిసి. ఇక నన్ను ఎట్లా ఎవరు పట్టించుకుంటూ నా అర్థం పరిస్థితిలో ఉన్నాను.